జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. మాది కిచెన్ చాలా చిన్నగా ఉంటుందన్నమాట. స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. అయితే దీన్ని నేను ఎట్లా యూటిలైజ్ చేసుకుంటానంటే, మాకు స్టవ్ పక్కన లెఫ్ట్ సైడ్ సింక్ వస్తుందన్నమాట. ఆ ప్లేస్లో నేను దానికోసం సపరేట్గా ఇట్లా ఒక చిన్న పీట చేయించుకున్నా. నార్మల్ సైజ్ పీటలు వచ్చేసి ఇట్లుంటాయి అన్నమాట. ఇది మేము ఏదన్నా స్పెషల్గా దేవుడికి పూజ చేసుకుంటే సపరేట్గా ఆ దేవుడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పూజ చేసుకుంటాము. అయితే అలాంటిదే నేను నాకు కంఫర్ట్‌గా నాకు నచ్చే అంత సైజులో ఇలా ఒక పీట చేయించుకున్నాను. చాలా స్టాండర్డ్‌గా ఉంటదనమాట. మీకు చెప్తున్నాను 25 ఇయర్స్ మాత్రం చెక్కు చెదరకుండా ఉంటదనమాట. అంత స్టాండర్డ్‌గా ఉంటది. ఇట్లా ఒక పీట చేయించేసుకొని ఇది నేను సింక్ పక్కన ఆ చిన్న స్పేస్‌ని దీంతో యూటిలైజ్ చేసుకుంటాననమాట. ఇట్లా సింక్ ఇంతే స్పేస్ ఉంటది. ఏమన్నా వెజిటబుల్ కట్ చేయాలన్నా, ఏదన్నా పని చేయాలన్నా గానీ అసలు అక్కడ ఏమి మాకు స్పేస్ ఉండదు. పైన చిన్న నల్ల. కాబట్టి ఇక్కడ వెజిటబుల్ కట్ చేసుకోవడానికి బావుంటదని చెప్పేసి బయట ఆన్‌లైన్‌లో చాప్ బోర్డ్ ఉంటది గదా! దానికి బదులు నేను ఇట్లా చేయించుకున్నా. ఇక్కడే వెజిటబుల్స్ కట్ చేసుకొని మంచిగా చక్కగా ఇక్కడనే అన్నీ తరిగేసుకోవచ్చనమాట. సెపరేట్‌గా మళ్ళీ వేరే బౌల్స్ అవసరం లేదు. ఒక్కొక్క వెజిటబుల్‌కి ఒక్కొక్క బౌల్ గూడా అవసరం లేకుండా అన్నీ దీని మీదనే కట్ చేసుకొని ఈజీగా వంట చేసుకోవచ్చనమాట అట్లా. ఇట్లా మనకున్న దాంట్లోనే మనము కొంచెం ఆలోచించి చేస్తే ఆ ఉన్న ప్లేస్‌ని గూడా ఎంతో బాగా యుటిలైజ్ జేసుకోవచ్చు. అయితే చపాతీలు పొంగడానికి ఈరోజు చిన్న టిప్ అనేం గాదు. కాకపోతే కలిపే విధానంలో కొంచెం తేడా ఉంటుంది. అండ్ అలాగే కాల్చే విధానంలో చిన్న టిప్ పాటిస్తే మాత్రం మీరెలా చేసినా గూడా చపాతీలు సాఫ్ట్‌గా పొంగుతూ వస్తాయన్నమాట. చూస్తున్నారుగా వీడియోలో అంత ఫ్లఫీగా వస్తుంది చపాతీ. ఫస్ట్ గోధుమ పిండిలో కొంచెం ఉప్పేసేయండి. దాంతో పాటు కొంచెం ఆయిల్ వేయండి. ఇట్లా వేసేసి మంచిగా కలిపిన తర్వాత ఇందులో పచ్చి పాలు యాడ్ చేయండి. పచ్చి పాలు వేయటం వల్ల చపాతీ సాఫ్ట్‌గానే కాకుండా మంచి కలర్‌ఫుల్‌గా వస్తదనమాట. అదొక రకమైన బ్రౌన్ కలర్‌లో చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది చపాతీ. అలాగే చపాతీకి సరిపడా కొన్ని నీళ్లు పోసుకొని గట్టిగా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇది నాకు తెలిసిన కొంతమంది మా ఫ్రెండ్స్ ఎట్లా చేస్తారంటే చపాతీ పిండి తడిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టి చపాతీ చేసే ముందు ఒక పావు గంటకు పైగా పిండిని బాగా మసాజ్ చేసినట్టు కలుపుతూనే ఉంటారు అదే పనిగా. అలా కూడా చేయాల్సిన పని లేదనమాట. మీరు పచ్చి పాలు అండ్ ఆయిల్, ఉప్పు కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టి చూడండి. మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చపాతీని చూస్తేనే అర్థమవుతుంది. పిండిని చూస్తేనే ఎంత సాఫ్ట్‌గా ఉందో చూడండి. ఎక్కడ క్రాక్స్ అనేవి రాకుండా ఉంటదనమాట. అంతసేపు మీరు నీడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ కేస్ మీరేదైనా పరోటాలు లేదు అంటే బొబ్బట్లు చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఒక 15 నిమిషాల పాటు పిండిని బాగా నీట్ చేస్తే సాఫ్ట్‌గా వస్తాయన్నమాట ఇంకా. ఈ చపాతీకైతే అవసరం లేదు అలాగా. ఒక అరగంట సేపు నానబెడితే సూపర్ సాఫ్ట్ చపాతీ చేసుకోవచ్చనమాట. దాదాపు 5, 6 గంటలైనా కూడా అంతే సాఫ్ట్‌గా ఇప్పటికిప్పుడు చేసినట్టుగా ఉంటాయనమాట. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. కానీ చపాతీ చేసిన వెంటనే మీరు హాట్ బాక్స్‌లో వేసుకున్నట్లయితే అది ఇంకా సాఫ్ట్‌గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయనమాట. ఇలాగా రోలర్ తోటి చపాతీని మొత్తం రోల్ చేసుకోవాలి. నాకు ఈ పీట వచ్చిన కానించి ఇదే చపాతీ పీట అయిపోయింది. ఇదే చాపర్ అయిపోయింది. అన్నిటికీ ఇది బాగా నాకు యూజ్ అవుతుందనమాట. ఈ పీటే పెద్దది నేను చేయించుకున్న ఈ పీట. ఇట్లా కాల్చేటప్పుడు ఒక చిన్న టిప్ ఏంటి అంటే, జనరల్‌గా అందరూ ఏం చేస్తారు ఇట్లా వేసేసి వన్ సైడ్ ఆయిల్ అప్లై చేసి, రెండో వైపు కూడా ఆయిల్ అప్లై చేసి చపాతీ చేసుకుంటారు కదా! ఇట్లా చేస్తే కూడా కొన్ని సార్లు పొంగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ చపాతీ పొంగలేదంటే నేను చెప్పే ఈ టిప్ ఉపయోగించండి. రియల్‌గా కంపల్సరీగా పర్ఫెక్ట్‌గా చపాతీ పొంగుతూ వస్తుందనమాట. ఇప్పుడు ఇలాగ ఆయిల్ అప్లై చేసి చేసిన చపాతీ లైట్‌గా మాత్రమే పొంగింది కదా! అలా కాకుండా మనకి టేబుల్ స్పూన్లు ఉంటాయి కదా! ఆ టేబుల్ స్పూన్ తోటి ఎక్కడెక్కడైతే చపాతీ పొంగినట్టుగా కనిపించదో అక్కడ నెమ్మదిగా ప్రెస్ చేస్తున్నట్టు ఇలాగా రబ్ చేస్తున్నట్టుగా చేస్తే చపాతీ సాఫ్ట్‌గా పొంగుతుందండి. ఒకసారి చూడండి. ఇలాగ పొంగని చోట మన టేబుల్ స్పూన్ తోటి లైట్‌గా ప్రెస్ చేయాలి. మరీ గట్టిగా ప్రెస్ చేస్తే దానికే అంటుకుపోయి అసలు పొంగ కూడా పొంగదనమాట. నేను ఎప్పుడైనా చపాతీ చేస్తే మాత్రం ఇట్లనే ట్రై చేస్తాను అనమాట. చూడండి ఈ స్పూన్‌తో టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే ఈరోజు ఇంకో టిప్ ఏంటి అంటే, మనం డైలీ మగ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా! కొన్ని సార్లు మనం వీటిని డైలీ తోమము. వారానికి ఒకసారి కూడా తోమే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోము. రేర్‌గా మంత్లీ వన్స్, ట్వైస్ అట్లా చేస్తూ ఉంటాం గదా! అట్లా చేసినా గూడా ఈ బోర్ నీళ్ళకి చాలా గార పట్టినట్టుగా బాగా జిడ్డుగా అనిపిస్తాయి గదా!
అట్లా కాకుండా నీట్‌గా మనం ఎక్కువగా ఎఫర్ట్ పెట్టి తోమి శ్రమ పడకుండా నేను చెప్పిన ఈ టిప్ ఫాలో అయ్యారనుకోండి ఈజీగా తోమేసుకోవచ్చు. చూడడానికి తళతళ మెరిసిపోతాయన్నమాట జగ్గులు. ఫస్ట్ చూడండి లోపల వైపు ఎంత జిడ్డుగా గారబట్టి చుట్టూ ఎలా ఉంది కదా! ఇట్లా మురికిగా ఉన్నదాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సర్ఫ్ తీసుకోండి. అండ్ అలాగే ఇందులో కొంచెం ఇసక కానివ్వండి, లేదంటే మనం వేసే ముగ్గు కానివ్వండి ఎయండి. అలాగే ఒక డ్రాపు మన వాష్‌రూమ్ క్లీనర్ ఉంటది కదా! అది ఏదైనా కావచ్చు, హార్పికే కావచ్చు, ఏదైనా కావచ్చు. అది 3 మిక్స్ చేస్తే ఒక నురగలాగా ఫార్మ్ అయ్యి చూడండి ఒక రియాక్షన్ స్టార్ట్ అయితది అందులో. దీన్నిప్పుడు లైట్‌గా మీరు దేనితో స్క్రబ్ చేయాలనుకుంటున్నారో దానికి అప్లై చేసి నేను చూడండి బాగా రుద్దినట్టు కూడా కాదు. పైపైన జస్ట్ పౌడర్ అప్లై చేసినట్టుగా చేస్తున్నాను. ఎంత బాగా క్లీన్ అయితదంటే అంత నీట్‌గా అయితది. ఈ చుట్టూ ఉన్న ఈ బ్లాక్ ఆహ్, కూడా పోతదనమాట. చూడండి క్లీన్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. లోపల వైపు కూడా చాలా వరకు కంప్లీట్‌గా పోయింది. చిన్న చిన్న డాట్స్ లాగా అక్కడక్కడ మాత్రమే ఉంది. కానీ జగ్గు మాత్రం ఆల్మోస్ట్ నీట్‌గా క్లీన్ అయిపోతదనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. సర్ఫ్‌ని అండ్ అలాగే వాష్‌రూమ్ క్లీనర్స్ ఉంటాయి గదా! అది ఏ బ్రాండ్ అయినా కావచ్చు. రెండిటిని కలిపి చూడండి. అదొక చిన్న రియాక్షన్ లాగొచ్చి మనం ఏది క్లీన్ చేసినా ప్లాస్టిక్ వస్తువులు చాలా తళతళ మెరిసిపోతాయన్నమాట. ట్రై చేసి చూడండి. అండ్ అలాగే ఈరోజు ఇంకో టిప్ ఏంటి అంటే మనం వాషింగ్ మిషన్‌లో శారీస్ అండ్ అలాగే పెద్ద పెద్దవి ఏంటి టవల్స్ అలాంటివి ఏమైనా వేసినప్పుడు మొత్తం వాష్ అయిపోయిన తర్వాత ఒక దాంట్లో నుంచి ఒకటి తీయాలి అంటే చాలా శ్రమతో కూడిన పని గదా! అట్లా కాకుండా అన్నీ ఫోల్డ్ చేసి అందులో వెయ్యకుండా నేను చెప్పినట్టుగా వెయ్యండి. మీరు ఈజీగా అందులో వేసిన ప్రతి ఒక్క క్లాత్‌ని ఇలా తీసేసి అలా దండం మీద వేసుకోవచ్చనమాట. ఏంటి అంటే శారీస్ ఏసినప్పుడు ముఖ్యంగా ఇలాగా మనం శారీ కుచ్చిళ్ళు ఎట్లా పెట్టుకుంటామో అలాగా శారీ మొత్తం కుచ్చిళ్ళు పెట్టుకోవాలి. ఇట్లా శారీ మొత్తం ఫోల్డ్ చేసిన తర్వాత చీరలో చివరి భాగం ఉంటది కదా! ఏదో ఒక ఎడ్జ్ తీసుకొని దాని చుట్టూ ఇలాగా ఒక చిన్న నాట్ వేయాలి. చిన్న ముడి వేసుకుంటే మీరు అందులో వేసినా గూడా ఇది వాష్ అయిపోయేటప్పుడు అన్ని బట్టలతో కలిసిపోయి తీసేటప్పుడు మనకి పెద్ద శ్రమలాగా ఉండదనమాట. జస్ట్ ఈ చివరని ఇలాగా మనం ఫోల్డ్ చేసిన మధ్యలో నుంచి తీసి దాన్ని ఒక చిన్న ముడిలాగా వేసేసుకోవాలి. ఇట్లా మీరు ఎన్ని శారీలు వేసినా గూడా మీరు ఈజీగా తీసేయొచ్చు మిషన్‌లో నుంచి వాష్ అయిపోయిన తర్వాత. చూడండి ఇలాగా టైట్‌గా ఒక ముడి వేశారంటే మళ్ళీ మనకి శారీ గూడా నీట్‌గా వాష్ అయ్యి వస్తదనమాట. ఇలా కాకుండా మనం శారీ ఫోల్డ్ చేసినట్టుగా ఫోల్డ్ చేసి మీరు కట్టి వేశారనుకోండి మడతల్లో బాగా క్లీన్ అయినట్టుగా అనిపించదు. ఇలా ట్రై చేసి చూడండి ఈజీగా తీసుకోవచ్చు. ఇంకోటి బ్లౌజులు గూడా మనము అలాగే అందులో వేస్తూ ఉంటాం గదా! అలా వేసినప్పుడు ఈ హుక్స్ వేరే బట్టలకి తాకి, లేదంటే లోపల మిషన్‌లకి తాకి ఒక్కొక్కసారి డ్యామేజ్ అయ్యేటట్టుగా ఉంటాయి గదా! అలా కాకుండా ఉండాలంటే వాటికి హుక్స్ పెట్టేసి మనం అందులో వేసుకుంటే ఈజీగా ఉంటదనమాట. మనకి మిషన్ డ్యామేజ్ అయినట్టుగా అనిపియదు. మన బ్లౌజులు కూడా డ్యామేజ్ అయినట్టుగా అనిపించదు. కాబట్టి ఇలాగా హుక్స్‌ని పెట్టేసి అందులో వేసుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్‌ని. నేనైతే రెగ్యులర్‌గా ఇలాగే చేస్తూ ఉంటాననమాట. ఈరోజు ఇంకొక టిప్ ఏంటంటే, ఒక్కొక్కసారి చద్దన్నం మిగిలిపోతూ ఉంటుంది. అందరికీ సరిపడా ఒకవేళ మిగిలితే దాన్ని చిత్రాన్నాలు చేసుకొని తింటూ ఉంటాము. అలా కాకుండా ఒక్కరి మట్టుకే మిగిలిన రైస్‌ని ప్రత్యేకంగా ఒకరి కోసం అలా చిత్రాన్నాలు, ఫ్రైడ్ రైస్‌లు చేయలేం గదా! అలాగని చల్లగా ఉన్న అన్నాన్ని గూడా కొంతమంది తినడానికి ఇష్టపడరు. అలా కాకుండా ఈ టిప్ పాటించినట్టయితే ఇప్పటికిప్పుడు వండినట్టుగా ఉంటదనమాట రైస్ అయితే. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి దానిపైన ఇలాగ చిల్లుల గిన్నె ఉంటది గదా! ఆ గిన్నెని సెట్ చేసుకొని అన్నాన్ని మొత్తం అందులో వేసుకొని కొంచెం పొడి పొడిగా చేసుకోవాలనమాట. ఇట్లా చేసేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఆవిరికి ఉడికించాలి. చూడండి ఆవిరి ఎలా పైకొస్తుంది. ఇట్లా ఆవిరి పోకుండా రైస్ మొత్తం కవర్ చేసి దీనిపైన మూత పెట్టి మనము ఒక 2 నిమిషాలు కుక్ చేసినామనుకోండి మీరు జస్ట్ ఇప్పుడే కుక్ చేసిన రైస్ ఎంత వేడిగా ఉంటదో అంత వేడిగా ఉంటదనమాట. మీరు బిర్యానీలు ట్రై చేసినప్పుడు కూడా నెక్స్ట్ డే ఇట్లా వేడి చేసుకొని తిన్నారనుకోండి, డైరెక్ట్‌గా పొయ్యి మీద పెడితే కింద అన్నం అడుగంటేసి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలాగ ఆవిరికి ఉడికించారనుకోండి హెల్త్ పరంగా బావుంటది. బౌల్స్ కూడా నీట్‌గా ఉంటాయి.
వేడి వేడి అన్నాన్ని ఆస్వాదించిన వాళ్ళం అవుతాం అనమాట. ఈ టిప్ మీకు నచ్చితే గనుక ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. ఒక 2 నిమిషాలకి ఆవిరికి ఉడికించిన తర్వాత రైస్ చూడండి వేడి వేడిగా ఇప్పుడే వండిన రైస్ ఎంత వేడిగా ఉంటుందో అంత వేడిగా ఉంటుందన్నమాట. ఈ టిప్స్ అన్ని మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఫార్వర్డ్ చేయండి. అండ్ అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.